verse 5. ఐదో వచనం All together. అందరం కలిసి చదువుకుందాం. Acts chapter 12, verse 5. All together. అపోస్తలుల కార్యములు 12:5 అందరం కలిసి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. All are praying with burden. ఎంతో భారముతో ప్రార్థన చేస్తున్నారు. I don't know what all they are praying, we do not know. ఏం ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదు. There's one little girl called Rhoda. అయితే ఒక చిన్నది రోదే అనే ఒక చిన్న అమ్మాయి ఉంది. What she is praying? మరి తను ఏం ప్రార్థన చేస్తుంది? God is amongst us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God. మరి దేవుడు bring Peter soon. మరి ప్రభువా పేతురును త్వరగా తీసుకురా. Others are praying. ఇతరులు ప్రార్థన చేస్తున్నారు. Oh Lord, save Peter. ఓ ప్రభువా పేతురును రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఆయన యందు కనికరించు అని ప్రార్థన చేస్తున్నారు. What she is praying? రోడ ఏం ప్రార్థన చేస్తుంది? Lord, you are amongst us, bring him soon. మరి రోదే ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా నువ్వు మా మధ్యలో ఉన్న త్వరగా పేతురును తీసుకురా. Now verse 13 all together. 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. She the first one to run. మరి ఆమె మొట్టమొదటిగా పరిగెత్తింది. God heard my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. God heard my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. That's why she ran first. మరి ముందు పరిగెత్తింది. God knows our heart. దేవునికి మన హృదయం తెలుసు. When you pray, మనం ప్రార్థన చేసినప్పుడు God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. When you pray, ప్రార్థన చేసినప్పుడు God is at home. దేవుడు ఇంట్లో ఉన్నాడు. Wherever you are working, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. God hears your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. This girl, మరి ఈ చిన్నది అమ్మాయి, man, know that surely God has heard my prayer. Peter has come. మరి ఆమె పరిగెత్తింది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, పేతురు వచ్చాడు అని గ్రహించింది. Verse 14. 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. She was excited. మరి ఎంతో సంతోషం ఉంది. Lord heard my prayer. ప్రభు నా ప్రార్థన ఆలకించాడు. What others are saying? ఇతరులు ఏమంటున్నారు? You are mad. నువ్వు పిచ్చిదానివి అంటున్నారు. No faith. వారి విశ్వాసం లేదు. How can Peter come? పేతురు ఎట్లా వస్తాడు? He is in the prison. ఆయన చెరసాలలో ఉన్నాడు. I work in the prison. I know what it is. నేను చెరసాలలో పని చేశాను కాబట్టి నాకు తెలుసు. 7 gates are there to see a prisoner. మరి ఒక ఖైదీని చూడాలంటే 7 గేట్లు దాటుకొని వెళ్ళాలి. Delhi Tihar jail. మరి ఢిల్లీలో తిహార్ Now జైలు. can you imagine Peter in the jail and she's praying, Lord, bring him immediately. మరి పేతురు చెరసాలలో ఉన్నాడు. ఈమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా పేతురును త్వరగా తీసుకురా అని. And he did come. మరి ఆయన అక్కడ వచ్చాడు. When she ran and excited, God had heard my prayer. మరి ఆమె పరిగెత్తి సంతోషంతో ఆమె గ్రహించింది ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. What was this in the 15? 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. They said you are mad. మరి నువ్వు పిచ్చిదానివి అంటున్నారు. How terrible it is, isn't it? ఎంత భయంకరమైన సంగతి కదా. Now by faith అయితే విశ్వాసముతో we pray to God. మనం దేవునికి ప్రార్థన It's చేస్తున్నాం. very simple that God should hear our prayer. మరి మన ప్రార్థనను దేవుడు ఆలకించడం అంటే ఇది చాలా సరళమైన సంగతి. Hannah, I am praying to God. మరి హన్నా మరి ఏమనుకుందంటే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. I'm not bothered about the situation. పరిస్థితుల గురించి నాకు పట్టింపు లేదు. How can God hear prayer in Hebron? మరి హెబ్రోన్లో దేవుడు ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? I don't know how we will pray. మరి ఏ విధంగా దేవుడు ఆలకిస్తాడో నాకు తెలియదు. Hannah knew God answers my prayer. God is here. అయితే హన్నా గ్రహించింది దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. And whatever she promised, she gave to the Lord. ఏదైతే వాగ్దానం చేసిందో మరి అది తిరిగి దేవునికి ఇచ్చింది, చెల్లించింది. The Pharisee despising the publican. మరి ఇక్కడ పరిసయ్యుడు సుంకరిని తృణీకరిస్తున్నాడు. God will not hear your prayer. దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. Don't despise others. ఇతరులను తృణీకరించొద్దు. Now thirdly, మూడవది, the girl asked God because God is here, and she by faith she believed Peter will come. మరి ఆ చిన్నది గ్రహించింది దేవుడు ఇక్కడ ఉన్నాడు, విశ్వాసముతో గ్రహించింది మరి పేతురు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని. That's why she ran first to open the door. అందుచేత మొట్టమొదటిగా తలుపు తెరవడానికి ముందుగా పరిగెత్తింది. The Christian life is a wonderful life. క్రైస్తవ జీవితం ఎంతో అద్భుతమైన జీవితం. It is not bhakti. మరి అది భక్తి కాదు. It's a honor to talk to God.
మరి దేవునితో మాట్లాడడం అంటే అది గొప్ప ఘనత. I want to pour our heart to God. దేవుని ఎదుట మన హృదయమును కుమ్మరించడం. Now, when I have so much despising others, ఎప్పుడైతే నేను ఇతరులను తృణీకరిస్తుంటానో we get into a lot of trouble. మనం అనేక సమస్యలలో చిక్కుకుంటాం. We have a neurology problem, మనకి న్యూరాలజీ సమస్య ఉంది, nervous problem. మరి నరాల సమస్య. Our body is made for such a beautiful body. God made us. మరి దేవుడు మన శరీరమును ఎంత అద్భుతంగా రమ్యంగా తయారు Enjoy చేశాడు. love, peace, and joy. మరి ప్రేమ, సంతోషము, ఆనందమును ఆనందించేదానికి సృష్టించాడు ఇట్లా. When you're looking at Hannah never looked at other people. మరి హన్నా ఇప్పుడు ఇతరుల వైపు చూడలేదు. No, I don't care for the situation. మరి పరిస్థితులు అంటే నాకు అంతగా పట్టింపు లేదు. I came to God. నేను దేవుని యొద్దకు వచ్చాను. I prayed to God. దేవునికి ప్రార్థన చేశాను. God heard my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. God hears my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించినప్పుడు What I promised, I will give it. ఏదైతే నేను మొక్కుకున్నానో, వాగ్దానం చేశానో తిరిగి ఇచ్చేస్తాను. Rhoda, others don't have faith. మరి ఇక్కడ రోదే విషయంలో చూస్తే ఇతరులకు విశ్వాసం లేదు. All are praying. Church is praying. మరి అందరూ సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. But Rhoda said, Lord, bring him immediately, Lord. అయితే రోదే ఏమని ప్రార్థన చేసిందంటే, ప్రభువా వెంటనే పేతురుకు విడుదల కలగజేయని ప్రార్థన చేసింది. May our loving God help us to realize how wonderful God wants to hear our prayer. మరి మన ప్రేమగల దేవుడు మనము గ్రహించినట్లుగా సహాయపడును గాక. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. Now, when you pray, somebody is listening my prayer, God will listen to your prayer. నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరో నా ప్రార్థన వినాలి అని అనుకుంటే దేవుడు నీ ప్రార్థన వినడు. One day in Delhi, ఒకసారి ఢిల్లీలో and one lady was praying. ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది. She doesn't know somebody standing there. మరి అక్కడ ఎవరో నిలబడ్డారన్న సంగతి ఆమెకు And తెలియదు. she's going on praying about against somebody else. మరి ఎవరికో విరుద్ధంగా ప్రార్థన చేస్తా ఉంది. When she opened her eyes, ఆమె కళ్ళు తెరిచేసరికి she was scared. భయపడిపోయింది. She thought nobody's here. అనుకుంది ఇక్కడ ఎవ్వరు లేరు అనుకుంది. Many of us, we don't realize that what we are praying. అనేక మంది గ్రహించిన సంగతి ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం. We want some people to listen to our prayer. మరి ఎవరో నా ప్రార్థన వినాలి అని కోరుకుంటాం. God won't hear your prayer. దేవుని ప్రార్థన ఆలకించడు. If we say that people should hear my prayer, of course they will hear your prayer, but God won't hear your prayer. మరి ఒకవేళ ప్రజలు వినాలి అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటారు, కానీ దేవుడైతే నీ ప్రార్థన వినడు. Hannah poured her heart to the Lord. హన్నా తన హృదయమును దేవుని ముందు కుమ్మరించింది. The publican weepingly humbling himself and prayed to God. మరి సుంకరి ఎంతో ఏడుస్తూ తను తాను తగ్గించుకొని దేవుని ముందు ప్రార్థన చేశాడు. Rhoda, she believed God will surely bring Peter amongst us. మరి రోదే ఏమని గ్రహించిందంటే, నమ్మిందంటే ఖచ్చితంగా దేవుడు పేతురును మన మధ్యలోకి తీసుకొస్తాడు. May our loving God hear our prayer. మన ప్రేమ గల దేవుడు మన ప్రార్థనను ఆలకించను. You come all the way for prayer. మరి ఎంత దూరం నడుచుకుంటూ మరి చాలా దూరం నుంచి మరి ప్రార్థనకు వచ్చారు మీరు. Many of us listening to the media, మరి అనేక మంది మీడియాలో కూడా చూస్తున్నారు. and we are privileged to pray now. ఇప్పుడు మనకు ప్రార్థించే ఆధిక్యత. Let us pray like Rhoda. రోదే వలె మనం ప్రార్థన చేద్దాం. Let us pray like Hannah. హన్నా వలె ప్రార్థన చేద్దాం. Let us pray like publican. మరి సుంకరి వలె ప్రార్థన చేద్దాం. God wants such kind of prayer. మరి అటువంటి ప్రార్థనను దేవుడు God కోరుకుంటున్నాడు. willing to answer that prayer. అటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. Brother, సహోదరుడా, బాగా ప్రార్థన చేస్తానా? నేను బాగా ప్రార్థన చేశానా లేదా? బాగా ప్రార్థన చేస్తాను. చాలా బాగా చేసావు సహోదరుడు. Very good, very good. చాలా మంచిది. But God never heard your prayer. అయితే దేవుడి ప్రార్థన ఆలకించాడు. Many people say that my message was good, brother. అనేక మంది అడుగుతారు, నీ వర్తమానం బాగా చెప్పానా అని. Very good message, brother. చాలా మంచి వర్తమానం That is not చెప్పారు. God's message. అది దేవుని వర్తమానం కాదు, Your message. అది నీ వర్తమానం. Some people will say, కొంతమంది I అంటారు, have so many assemblies with me. నా దగ్గర ఎన్నో మందిరాలు ఉన్నాయి, Under me, నా క్రింద ఎన్నో ఉన్నాయి. that is not God's church. అది దేవుని సంఘం కాదు, That yours it is. అది నీ సంఘం. He was the creator. మరి మనం Creator. సృష్టికర్త, The God who paid the price on the cross to give us everlasting life. మనకు నిత్య జీవం ఇవ్వడానికి మరి దేవుడు కల్వరి సిలువలో తన ప్రాణమును అర్పించాడు. Other day I was giving message in Bangalore. మరొక దినాన మరి బెంగళూరులో వర్తమానం ఇస్తున్నాను. How wonderfully God made our body. మరి ఎంత అద్భుతంగా దేవుడు మన శరీరమును సృష్టించాడు. Suppose by mistake you ate something. మరి పొరపాటున ఏదైనా మీరు తిన్నప్పుడు And you will immediately vomit. మరి వెంటనే వాంతి చేశారు.
God made the stomach so wonderful, beautiful, and stomach tells this food is not good, then it will vomit. మరి ఎప్పుడైతే అది మనం తిన్న తర్వాత మన కడుపులోనికి వెళ్ళిన తర్వాత అది సరిగ్గా లేకపోతే వెంటనే వాంతి చేస్తాం. You do not know that food is God not good. మరి ఆ ఆహారం సరిగ్గా లేదు అన్న సంగతి మీకు తెలియదు. The God who created the stomach knows that food is not good. ఎవరైతే ఏ దేవుడైతే ఆ కడుపును సృష్టించాడో మరి ఆ దేవునికి తెలుసు. The whole body is wonderfully God made us. మరి శరీరం అంతటిని కూడా అద్భుతమైన రీతిలో దేవుడు Every part of our body is so beautiful. శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా ఎంతో రమ్యముగా సృష్టించాడు. May our loving God help us to pray like Hannah, Rhoda, and the public. మా ప్రేమగల దేవుడు మనము హన్నా వలె, రోదే వలె, సుంకరి వలె ప్రార్థన చేయనట్లుగా సహాయపడును గాక. One request. ఒక విన్నపం. Kindly give chance to others to pray. మరి ఇతరులకు ప్రార్థన చేసే దానికి అవకాశం ఇవ్వండి. And every Sunday, every Wednesday, they only pray. మరి ప్రతి బుధవారం చేసేవారే చేయకుండా And add to that, they pray long prayer. అంతేకాకుండా మరి పొడుగాటి ప్రార్థనలు చేస్తారు. Long prayer we can do in the prayer in my house. మరి పొడుగాటి ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు. Yeah, how much time you can spend, no problem. మరి ఎంత సమయమైనా గడపవచ్చు, సమస్య లేదు. 2 hours, 3 hours, no problem. 2-3 గంటలు ఇంట్లో గడపవచ్చు. Because we are, as a family, we have gathered here. ఎందుకంటే కుటుంబంగా ఇక్కడ మనం కూడుకున్నాం. We have to consider others. అది ఇతరులను కూడా గ్రహించుకోవాలి, పట్టించుకోవాలి. That's why we are going to for prayer now. కాబట్టి ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్తాం. Now this is the season, whole December. People are from God all over the world. That sister sleeping or what? All over the world, people are using this opportunity to preach the gospel. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రపంచమంతటా కూడా ఈ యొక్క సందర్భాన్ని సువార్త ప్రకటించేదానికి వినియోగించుకుంటున్నారు. And some people have a calendar, buy a calendar. మరి కొంతమంది క్యాలెండర్ కొంటారు. And they're waiting, praying prayerfully. ప్రార్థనా పూర్వకంగా వేచి చూస్తారు. And give to their non-Christian friends one calendar. మరి ఒక క్యాలెండర్ ను క్రైస్తవేతర స్నేహితులకు ఇస్తారు. So many people are waiting for the gospel. ఇక్కడ అనేక మంది సువార్త కోసం ఎదురు చూస్తున్నారు. Other day I was going to Bangalore. ఒక దిన బెంగళూరుకు వెళ్ళాను. I gave Baksh's testimony to one Sardarji. ఒక సర్దార్జీకి భక్సింగ్ గారి సాక్ష్య పుస్తకం ఇచ్చాడు. Opened the page. ఆ పేజ్ తెరిచాడు. He read first page. మొదటి పేజ్ చదివాడు. Oh, you gave me pearl. అరే నువ్వు నాకు ముత్యం ఇచ్చావన్నాడు. Was so excited. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. People are hungry. మరి ప్రజలు ఎంతో What ఆకలితో a ఉన్నారు. privilege to preach the gospel. సువార్త ప్రకటించడం అంటే గొప్ప ఆధిక్యత. If you are ashamed to preach the gospel, సువార్త ప్రకటించడానికి God సిగ్గుపడుతున్నావా? will be ashamed of you. మరి నిన్ను బట్టి దేవుడు సిగ్గుపడతాడు. What a honor. మరి ఎంత గొప్ప So ఘనత. those who are, we have to pray for the brothers, those are preaching the gospel. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆ Sisters are preaching the gospel. సహోదరులు కూడా ప్రకటిస్తున్నారు. వారు Many of us personally preaching the gospel. అనేక మంది వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటిస్తున్నారు. Now this Christmas period, everyone want to know something about Lord Jesus Christ. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి And తెలుసుకోవాలనుకుంటారు. suppose somebody says, ఎవరు అంటారు, oh, new shirt, Christmas shirt. మరి కొత్త క్రిస్మస్ షర్ట్ కొనుక్కున్నావా? Don't say, get upset. మరి ఏమి బాధపడొద్దు. Talk about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడు. Clothes are not important. మరి ఈ బట్టలంత ప్రాముఖ్యం The కాదు. salvation is important. రక్షణ ప్రాముఖ్యం. So you must use this opportunity when people talk about it, preach the gospel. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రిస్మస్ గురించి ప్రజలు మాట్లాడినప్పుడు సువార్తను అందించాలి. All over the world, మరి ప్రపంచం అంతటా కూడా preaching the gospel. సువార్తను ప్రకటిస్తున్నారు. This evening, one brother came from Canada. ఈ సాయంకాలం ఒక సోదరుడు కెనడా నుంచి వచ్చాడు. He told me, brother, ఆ సోదరుడు చెప్పాడు, what they సోదరుడు do, వాళ్ళు ఏం చేస్తారంటే he is teaching in the university ఆయన విశ్వవిద్యాలయంలో ఆయన బోధిస్తున్నాడు. because he has big books. పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. He has tracts in the books. ఆ పుస్తకాల్లో కరపత్రికలు ఉన్నాయి. So he go and give one tract to the students like that. నెమ్మదిగా వెళ్ళి విద్యార్థులకు కరపత్రికలు ఇస్తుంటాడు. This is the opportunity. మరి ఇది అవకాశం. So we must pray for all those who are preaching the gospel. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. We have to pray for the brother who is taking Bible study. ఎవరైతే బైబిల్ పఠనం తీసుకుంటున్నారో ఆ సహోదరుడి కోసం ప్రార్థన చేయాలి. Sisters meeting. వాడి సహోదరుల ఉపవాస కూడిక. You must know, I don't get all. Some sister may say they don't give me chance to preach. మరి ఒక సహోదరి అంటుందేమో, మరి నాకు బోధించడానికి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. No need. మరి అవసరం లేదు. Because I prayed. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను. Lord will say,
ప్రభు అంటాడు, My daughter, నా కుమార్తె you prayed. నువ్వు ప్రార్థన That's చెయ్యి. why that sister could give God's word. మరి అందుచేత సహోదరి దేవుని వాక్యమును అందించగలిగింది. Epaphras laboring in prayer. మరి ఎపఫ్రా ప్రార్థనలో ఎంతో మరి So we must know whosoever preach. కాబట్టి ఏం బోధించినా సరే, ఎవరైనా బోధ చేయాలి. మరి ఎవరు బోధ చేసినా సరే We have to pray. మనం ప్రార్థన చేయాలి. Also pray for all-night prayer, fasting prayer. Doesn't matter if they're all-night prayer, we pray the fast also for fasting prayer. ఫాస్టింగ్ ప్రేయర్ కోసం, ఆన్లైన్ ప్రేయర్ కోసం కూడా ప్రార్థన We చేయాలి. have to pray for Sunday worship. ఆదివారం ఆరాధన కోసం We must ప్రార్థన have a చేయాలి. burden. భారం ఉండాలి. What burden we have? ఏం భారం ఉంది నీకు? Anybody new person has come? ఎవరైనా క్రొత్త వారు వచ్చారా? Last Sunday I was in Bangalore. గడిచిన ఆదివారం బెంగళూరులో ఉన్నాను నేను. The elder brother preaching, some new people came. పెద్ద సోదరుడు బోధిస్తున్నాడు, క్రొత్త వారు వచ్చారు. He doesn't go and meet them. He doesn't meet them. మరి ఆయన వారిని కలవట్లేదు. I said, why don't you go and meet them? మరి నువ్వు వెళ్ళి ఆ కొత్త వారిని కలవచ్చు కదా అని చెప్పాను. It's our duty. అది మన పని. So next Sunday, కాబట్టి మా వచ్చే ఆదివారం when any new person comes, కొత్త వారు వచ్చినప్పుడు say praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. We'll pray for you. నీకోసం ప్రార్థన It's a చేస్తున్నామని చెప్పండి. ministry. అది పరిచర్య. Don't think that preaching is ministry. బోధించడమే పరిచర్య అని అనుకోకండి. Some people think this is only ministry preaching from here. కొంతమంది ఇక్కడి నుంచి బోధిస్తేనే పరిచర్య అనుకుంటారు. No, every day we have a ministry. మరి ప్రతి దినము కూడా మనకు పరిచర్య ఉంది. How wonderful to talk to small children. కాబట్టి చిన్న పిల్లలతో మాట్లాడడం అంటే ఎంత అద్భుతం. How wonderful to ask them, have you prayed? Have you read your Bible? మరి పిల్లల్ని అడుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావా, బైబిల్ చదువుతున్నావా అంటే అది చాలా అద్భుతమైన సంగతి. So much ministry on Sunday. ఆదివారం ఎంతో పరిచర్య ఉంది. In one place, ఒక స్థలంలో one young man said, ఒక యవనస్తుడు అన్నాడు, why are you not coming for worship? ఎందుకు ఆరాధనకు రావట్లేదంటే, Nobody bothers to talk to me. ఎవరు కూడా నాతో మాట్లాడడానికి పట్టించుకోరన్నాడు. It's our responsibility. అది మన బాధ్యత. Only those who come for church prayer, ఎవరైతే సంఘ ప్రార్థనకు వస్తారో వారే, they are the responsible people. వారే బాధ్యత కలిగిన ప్రజలు. They only must learn to talk to the saints, encourage them, pray, and ask them to come for the next piece next Sunday. కాబట్టి వారు మరి పరిశుద్ధులుగా ఉండి మరి వారు పరిశుద్ధులతో మాట్లాడాలి, ప్రోత్సహించాలి, ప్రార్థన చేయాలి. మరలా వచ్చే ఆదివారం వారిని కలుసుకోవాలి. I was in a place called Varagani. మరి వరగాని అనే స్థలంలో ఉన్నాను. It's a small village. చిన్న గ్రామం అది. And I lived in a small hut with pigs, dog and snake. మరి చిన్న గుడిసెలో ఉన్నాను. అక్కడ పందులు, పాములు, తర్వాత నేను కూడా అక్కడ నివసించాను. There I started the ministry there. అక్కడ పరిచర్యను ఆరంభించాను. There I learned what faith is. విశ్వాసం అంటే ఏంటో అక్కడ నేర్చుకున్నాను. Then afterwards we built a prayer hall. దాని తర్వాత ఒక ప్రేయర్ హాల్ ని కట్టుకున్నాం. Many of you know Brother S. Padam is a blind brother. మరి సహోదరుడు ఎస్ పాదం గారు మరి ఆయన గుడి సహోదరుడు. He used to compose many songs. ఆయన ఎన్నో పాటలు రచించాడు. I invited him for a Sunday meeting. ఆదివార కూడిక కొరకు ఆయనను ఆహ్వానించాను నేను. He's blind brother. మరి ఆ సహోదరుడికి కళ్ళు లేవు. He said, Stephen, మరి ఆయన అన్నాడు, స్టీఫెన్, what is this? ఇదేంటి? Everybody is wishing each other. ప్రతి ఒక్కరు ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. He is blind. మరి ఆయన గుడ్డివాడు. But he saw every believer meeting everybody one each other. అయితే ప్రతి విశ్వాసి ఒకరినొకరు కలుసుకోవడం చూశాడు ఆయన. That is called ministry. మరి దానినే పరిచర్య అంటున్నాం. That's why you must take the responsibility as a minister of God. అందుచేత మరి దేవుని యొక్క పరిచారకుడుగా నువ్వు ఒక బాధ్యత తీసుకోవాలి. One brother, one sister will pray. ఒక సహోదరుడు, ఒక సహోదరి ఆ విధంగా ప్రార్థన చేస్తారు. Brief prayer. క్లుప్తంగా ప్రార్థన చేయాలి. Many can take part in prayer. తద్వారా అనేక మంది ప్రార్థనలో పాలు పొందినట్లుగా మరి అవకాశం ఇద్దాం.